ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నామని సంబరపడుతున్న రాజకీయ నేతలు ఆ ఎత్తుగడల ఉచ్చులో చిక్కుకొని మోయలేని ఆర్థిక భారాన్ని ప్రజలపై రుద్దుతున్నారు. ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో రాజకీయ క్రీడలు ఆడుతున్నారన్న విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్ల కోసమే పాలకులు ప్రాజెక్టులు చేపడుతున్నారా అన్న సందేహాలు సర్వత్రా వెలువడుతున్నాయి. తెలంగాణలో కట్టిన ప్రాజెక్టుల నుంచి పొలాలకు ఏ విధంగా సాగునీళ్లు ఇవ్వాలన్న దానిపై ఆలోచన చేసి పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన సర్కార్ దాన్ని వదిలేసి కొత్త ప్రాజెక్టులకు ప్రణాళికలు రూపొందించడాన్ని సాగునీటి రంగ నిపుణులు తప్పుపడుతున్నారు. ఆంధ్ర ప్రజలకు అక్కర్లేని బనకచెర్లను టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు తెరమీదికి తీసుకొస్తే దానికి కౌంటర్గా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చంపల్లి ప్రాజెక్టును తెరమీదికి తీసుకొచ్చింది. ఈ పంచాయతీ కేంద్రం వద్దకు వెళ్తే వాళ్ళు అడిగితే మేము ఇస్తే తప్పేంటన్న తీరుగా ఎలాంటి పరిశీలన లేకుండానే ఓకే అని చెప్పింది. దీంతో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయోమయంలో పడింది. గోదావరి నదిపై ఇచ్చంపల్లి ప్రాజెక్టు ప్రతిపాదన నిజాం ప్రభుత్వం కాలం నుంచే ఉంది. నిర్మాణానికి కొన్ని ప్రయత్నాలు కూడా సాగాయి. అయితే నిర్మాణం సాగుతున్న సమయంలో ఫ్రెంచ్ ఇంజనీర్లు, నిర్మాణ కార్మికులు చాలామంది కలరా, మసూజీ వంటి వ్యాధులతో చనిపోయారు. దీంతో ఇంజనీర్లు, కార్మికులు అక్కడికి వెళ్ళి పనిచేయడానికి నిరాకరించడంతో ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పటికీ ఆ ఆనవాళ్లు మనకు ఇచ్చంపల్లిలో కనిపిస్తాయి. నిజాం ప్రాంతం భారత్లో విలీనం అయిన తర్వాత కూడా ఏనాడు ఇచ్చంపల్లి నిర్మాణంపై పాలకులు దృష్టి కేంద్రీకరించలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞం ప్రాజెక్టు కింద ప్రాణహిత నదిపై తుమ్మిడిఎట్టి వద్ద బ్యారేజ్ నిర్మించి ఆ నీటిని చేవెళ్లకు తీసుకురావడం కోసం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు ఉమ్మడి రాష్ట్రంలో 60% వరకు పూర్తయింది. నేడు కాళేశ్వరం ప్రాజెక్టు లింకులో భాగంగా ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోస్తున్న నంది మేడారం మోటార్లతో సహా అన్నీ అవేనని సాగునీటి పారుదల అంశంపై లోతైన అధ్యయనం చేసిన సీనియర్ జర్నలిస్ట్ ఒకరు చెప్పారు. గోదావరి నదిపై ఇచ్చంపల్లి కింద 12 కిలోమీటర్ల దూరంలో తుపాకులగూడెం వద్ద సమ్మక్క బ్యారేజ్ నిర్మించారు. దీని కెపాసిటీ 6.94 టీఎంసీలు. అలాగే ఇచ్చంపల్లికి పైన 34 కిలోమీటర్ల దూరంలో మేడిగడ్డ వద్ద 16.17 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజ్ నిర్మించారు. దీంతో ఇచ్చంపల్లికి పైన అదేవిధంగా కింద 2 చోట్ల ఇప్పటికే బ్యారేజీలున్నాయి. ఒక ప్రాజెక్టుకు 20 కిలోమీటర్ల దూరంలో ఎవ్వరూ కొత్త ప్రాజెక్టులు నిర్మించబోరని నీటిపారుదల నిపుణులు చెప్తున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఈ 2 బ్యారేజీల మధ్య గోదావరి కావేరీ లింకులో భాగంగా ఇచ్చంపల్లి నిర్మాణానికి అంగీకారం చెప్పడమే విడ్డూరంగా ఉందని సాగునీటి రంగ నిపుణులు ఒకరు అన్నారు. ఇచ్చంపల్లి ప్రాజెక్టుతో పాటు దీనికి సంబంధించి కాల్వలు కూడా నిర్మించాలన్నా తక్కువలో తక్కువ 25,000 ఎకరాల భూమి అవసరమవుతుందని అంచనా. దీని ప్రకారం ఒక్కో రైతు నుంచి సరాసరిన 2.5 ఎకరాల భూమిని సేకరించాల్సిన అవసరం ఏర్పడుతుంది. అంటే దాదాపు 10,000 మంది రైతులు భూ నిర్వాసితులుగా మారే ప్రమాదం ఉంది. ఇచ్చంపల్లి నీళ్లు తెలంగాణ రైతాంగానికి ఎక్కడ అవసరం పడతాయని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. తుపాకులగూడెం వద్ద నిర్మించిన సమ్మక్క బ్యారేజ్కు 6 కిలోమీటర్ల ఎగువన దేవాదుల ఎత్తిపోతల పథకం నుంచి 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 3 ఏళ్లలో పూర్తి చేయాల్సిన ఈ ప్రాజెక్టును 25 ఏళ్లుగా కొనసాగిస్తూనే ఉన్నారు. అధికారాలు మారినాయి, పార్టీలు మారినాయి, కానీ ఈ ప్రాజెక్టు ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు. అంటే ఈ ప్రాజెక్టుపై పాలకుల చిత్తశుద్ధి అర్థమవుతుందని వరంగల్కు చెందిన సీనియర్ జర్నలిస్టు అభిప్రాయపడ్డారు. దేవాదుల నీళ్లు ఎస్ఆర్ఎస్పీ మీదుగా జనగాం వరకు తీసుకొచ్చారు. కానీ దీనిని వరంగల్ వద్ద ఎస్ఆర్ఎస్పీ కెనాల్కు మాత్రం లింక్ చేయలేదు. పాలకులది ఇదొక విచిత్రమైన వైఖరి అని సాగునీటి రంగ నిపుణులు ఒకరు అన్నారు. మరోవైపు దేవాదుల ప్రాజెక్టులో మరో 2 పంపులు అదనంగా ఏర్పాటు చేసి ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2కు నీళ్లు ఇస్తే సరిపోయేది అని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఇచ్చంపల్లి పైన మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజీలు నిర్మించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై నీళ్లు కమ్ముకున్నాయి. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు తర్వాత ఈ నీటిని ఎత్తిపోసింది లేదు. కేవలం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి తీసుకున్న నీటినే ఎత్తిపోసి పంట పొలాలకు అందిస్తున్నారు. ఇప్పుడు కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల కాకుండా కేవలం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే నీటిని ఎత్తిపోస్తున్నారు. ఇవి కొండపోచమ్మ సాగర్ వరకు వెళ్తాయి. ఈ 3 బ్యారేజీల నీరు అవసరం లేకుండానే ఎల్లంపల్లి నుంచే సాగునీటి అవసరాలకు సరిపడా నీటిని ఎత్తిపోస్తున్నట్లు ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే అర్థమవుతున్నది. బీఆర్ఎస్ హయాంలో కూడా పెద్దగా నీటిని ఎత్తిపోసింది లేదు. 4 ఏళ్లలో 162 టీఎంసీల నీటిని ఎత్తిపోసారు. దాదాపు 60 టీఎంసీల నీటిని గోదావరిలోకి వదిలారు. ఒకే ఆయకట్టుకు 2-3 ప్రాజెక్టులు కట్టడం తప్పు అనే అభిప్రాయం సర్వత్రా వెలువడుతుంది. ఎస్ఆర్ఎస్పీ కాలువలన్నింటినీ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కింద లింకు చేశారు. అలా ఎస్ఆర్ఎస్పీ కింద అదే ఆయకట్టు,
కాళేశ్వరం కింద అదే ఆయకట్టును చూపించారు. ఇదే ఆయకట్టును దేవాదుల కింద చూపించారనే అభిప్రాయం సాగునీటి రంగ నిపుణుల్లో వ్యక్తమవుతున్నది. కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు లింకులు కూడా వీటికే అనుసంధానం చేశారు. అంతేకాక గోదావరి నీళ్లను బస్వాపూర్ ద్వారా మూసీకి వచ్చే విధంగా నిర్మాణం చేశారు. అలాగే ఎస్ఆర్ఎస్పి లింకు ద్వారా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని ఈటూరు వద్ద మూసీలోకి లింక్ చేశారు. దీని ద్వారా ఇప్పటికే గోదావరి నుంచి కృష్ణాకు అనుసంధానం జరిగినట్లనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. ఏపీలో ఇప్పటికే పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్ణా బేసిన్కు మళ్లించారు. ఈ ప్రాజెక్టు దిగ్విజయంగా నడుస్తున్నది. కృష్ణా నీటిని అంద్రినీవా ప్రాజెక్టు ద్వారా తమిళనాడులోని పోలార్ నదికి అనుసంధానం చేశారు. శ్రీశైలం నుంచి తెలుగంగ ప్రాజెక్టు ద్వారా చెన్నై నగరానికి తాగునీరు అందిస్తున్నారు. ఇప్పటికే గోదావరి నుంచి కృష్ణాకు, కృష్ణా నుంచి పెన్నాకు, పెన్నా నుంచి పోలార్కు నదుల అనుసంధానం జరిగింది. ఇంకాస్త దూరం ఆ నీటిని తీసుకెళ్తే కావేరిలోకి వెళ్తాయి అనేది చెప్తున్నారు. ఇప్పటికే అవసరమైన దానికంటే ఎక్కువగానే నదుల అనుసంధానం జరిగిందనే అభిప్రాయం సాగునీటి రంగ ఇంజనీర్లో వ్యక్తమవుతున్నది. మారు నదుల అనుసంధానం పేరిట ఇచ్చంపల్లి, బనకచెర్ల ప్రాజెక్టులను తెరపైకి తీసుకురావడాన్ని సాగునీటి రంగ నిపుణులు తప్పుపడుతున్నారు. కొత్తగా తెరపైకి తీసుకొస్తున్న అనుసంధానం ప్రాజెక్టుల వల్ల వేల కోట్ల ప్రజాధనం వృధా చేయడం తప్ప మరేమీ ఉండదని అంటున్నారు.